జమిలీ ఎన్నికలకు లా కమిషన్ ఓకే. రాజ్యాంగంలో కొత్త అధ్యాయం పెడతారా? జమిలీ ఎన్నికల కోసం ఒకదాని కోసమే అధ్యాయం పెడతారా? లేదంటే పూర్తిగా రాజ్యాంగ సవరణ ఏమైనా చేస్తారా అనేటువంటిది కూడా ఒక ప్రత్యేకమైనటువంటిది. రాజ్యాంగ సవరణ 2024 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు రాజ్యాంగంలో అనేకమైనటువంటి రాజ్యాంగ సవరణలు జరిగాయి, కానీ పూర్తి స్థాయి రాజ్యాంగ సవరణ జరిగేటువంటి అవకాశం ఉందా? కేవలం జమిలీ ఎన్నికలను 2029లో నిర్వహించేందుకు గాను ఉపయోగపడుతుంది. 3 అంచెలకు సంబంధించినది. ఇటు లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల స్థానిక సంస్థలైనటువంటి మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు అన్నిటికీ కూడా ఒకేసారి ఎన్నికలు జరిగే విధంగా చేయాలని. నిజానికి ఇది అందుకు మంచిది కూడా. ప్రజలకు మంచిది, పార్టీలకు మంచిది, ప్రభుత్వాలకు కూడా మంచిది. ఈ ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ము చాలా మటుకు సేవ్ అవుతుంది. ఒకసారి ఎన్నికలు జరిగితే ఎంత విచ్చలవిడిగా డబ్బు అంటే ఒకేసారి ఎన్నికలు జరిగితే ఎన్నికలలో డబ్బుల ప్రభావం కూడా బాగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే ఉప ఎన్నికలు మనం చూసినాం కదా, తెలంగాణలో హుజూరాబాద్ లాంటి ఉప ఎన్నిక చూసినప్పుడు వందల వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైంది. అదేవిధంగా పార్టీలకు సంబంధించినటువంటిది కూడా ఓట్లకు సంబంధించినటువంటి కొనుగోలు పెరిగిపోయింది. కానీ ఒకేసారి అసెంబ్లీ, ఒకేసారి పార్లమెంటు, ఒకేసారి మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలు జరిగితే ఏకపక్షంగా ఒకేసారి జరిగిపోతాయి. ప్రజలు కూడా ఒకేసారి వెళ్ళి ఒక లోక్సభ సభ్యుడికి, ఒక ఎమ్మెల్యేకి, లోకల్గా ఉండేటువంటి అవసరం అక్కడ ఉండేటువంటి మున్సిపాలిటీ కౌన్సిలర్కో, చైర్మన్కో, గ్రామ సర్పంచ్కో ఎవరికో ఓటేస్తారు, అయిపోతుంది. ఇక మళ్ళీ 5 ఏళ్ళ దాకా సరే చనిపోతానో, అది ప్రభుత్వం పడిపోతానో అనేటువంటి ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు. కానీ మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఒకవేళ చచ్చిపోయినా, ప్రభుత్వం పడిపోయినా కూడా ఎన్నికలు మళ్ళీ 5 ఏళ్ళకే జరగాలి. మళ్ళీ 5 ఏళ్ళకు జరగకుంటే ఇబ్బంది వస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సింది. లేదంటే ఓట్లకు సంబంధించినటువంటి ఖర్చు పెరిగిపోవడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ, ఇబ్బంది. సాధారణ ప్రజలు ఎవరు పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక సర్పంచ్ పదవి కోసం, సర్పంచ్ ఆఫ్టర్ ఆల్ అంటున్నా అనుకోకండి, సర్పంచ్ లాంటి పదవి మామూలు ఒక గ్రామంలో ఉండే సర్పంచ్ 400, 500 ఓట్లు ఉన్నటువంటి ఒక సర్పంచ్ స్థానానికి కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి అనేకమైనటువంటి ఉదాహరణలు మనం చూస్తున్నాం. ఇది దారుణం. ఇట్లాంటి పరిస్థితులు రాకూడదు. ఒక 500 ఓట్లు ఉన్నటువంటి గ్రామము, 600 ఓట్లు ఉన్నటువంటి ఒక గ్రామంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్కు దగ్గర ఉన్నటువంటి గ్రామాల పరిస్థితి మరీ విచిత్రంగా ఉంటుంది. ఒక కౌన్సిలర్, హైదరాబాద్లో ఒక కార్పొరేటరు ₹1 కోటి, 2 కోట్లు ఖర్చు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక ఎమ్మెల్యేకే 10 లక్షలు, 16 లక్షలు ఖర్చు పెడితే ఎక్కువ అనుకున్నటువంటి సందర్భంలో ఒక సర్పంచ్కే అంతకంటే ఎక్కువ పెట్టేటువంటి పరిస్థితి వస్తే ఇట్లా డబ్బుమయం అయిపోయేటువంటి పరిస్థితులను మాత్రం ఖచ్చితంగా మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరు చేసినా కూడా అన్ని పార్టీలు కూడా ఈ విషయంలో ఏకపక్షంగా రాకపోతే మాత్రం రేపొద్దున పార్టీల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారిపోయేటువంటి పరిస్థితి మాత్రం వస్తుంది. దానికి సంబంధించినటువంటి అంశంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి పార్టీలకే వస్తుంది అనేటువంటి విషయం మాత్రం మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది.